ఈరోజు సువార్త ప్రకటన మత ప్రచారం అని ద్వేషిస్తున్నారు. ఈ సువార్త ప్రకటించడం వలన అనేక జీవితాలు మార్పు చెందటం వలన దేశానికి సమాజానికి ఎంత మేలు కలిగిందో తెలుసా? తాగుబోతనంలో ఉండి మారిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ చేతులు ఎత్తండి, ఇట్లా గల్దించండి. తాగుడు జీవితంలోంచి మారిన వాళ్ళు చేతులు ఇట్లా గల్దించండి. ఎంతమంది చేతులు లేసినాయో చూడండి. సరి గల్దించండి. వాళ్ళు వీడియో చూపిస్తున్నారు. అయ్యో ఎన్ని చేతులు లేచి చూపుతున్నారో చూడండి. తాగుడు జీవితంలోంచి విడుదల పొందిన వాళ్ళు. ఒకవేళ వీళ్ళు మారకపోతే, వీళ్ళు అదే పాత జీవితంలో ఉంటే, వీళ్ళ కుటుంబాలు, వీళ్ళున్న సమాజాలు ఎలా ఉండేయో ఊహించండి. వారి ద్వారా ఎన్ని దారుణాలు జరిగాయో ఊహించండి. ఈరోజు వీళ్ళందరూ మారి కుటుంబాలని చక్కగా నడిపించుకుంటూ సమాజానికి దీవెనకరంగా వాళ్ళు ఇంకా 10 మందిని రక్షణలోకి నడిపిస్తూ 10 మందిని బాగు చేస్తూ ఈరోజు వీళ్ళు ఈ విధంగా ఉండటం వల్ల సమాజానికి ఎంత మేలు జరిగింది. అదే వీళ్ళని సువార్త ద్వారా దేవుని వైపు తిప్పకపోతే, ఇప్పుడు వీళ్ళ ద్వారా జరిగే ఆగడాలన్నీ సమాజం ఫేస్ చేయాలిగా, దేశం భరించాలిగా. ఇప్పుడు ఈ రకంగా మరి క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు? సమాజానికి త్రాగుబోతుల్ని మారుస్తున్నాడు, వ్యభిచారులను మారుస్తున్నాడు, దొంగల్ని మారుస్తున్నాడు, నరహంతకుల్ని మారుస్తున్నాడు. యేసుక్రీస్తు సువార్త చెప్పి ఇంత భయంకరమైన జీవితాలలో ఉన్నోళ్ళు మార్పు చెందటం వల్ల సమాజానికి 100% మేలు జరిగింది, కానీ కీడు జరగల. చిలకలూరుపేట అంటే వేరే సాక్ష్యం ఉంది. ప్రభల మీద డ్యాన్సులు వేసేటువంటి వాళ్ళు ఈరోజు మార్పు చెంది జీవనోపాధి అయిన పని చేసుకొని బతుకుతున్నారు. ఈరోజు ఒకప్పుడు వాళ్ళ ఇళ్లలో సినిమా పాటలు, డిస్కో పాటలు వచ్చి ఆ ఇళ్లలోంచి ఈరోజు యేసయ్య పాటలు వస్తున్నాయి. ఆ ఇళ్లలోంచి క్రైస్తవ్యాన్ని, క్రీస్తు సువార్త వ్యాప్తిని అడ్డుకునేవాడు దేశానికి కీడు చేస్తున్నాడు. యేసుక్రీస్తు సువార్తని నలుగురికి చెప్పకుండా ఆటంకపరిచేవాడు సమాజానికి కీడు చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడు. సువార్త ప్రకటించడానికి సపోర్ట్ చేసేవాడు సమాజానికి మేలు చేస్తున్నాడు. ఎందుకంటే ఎన్నో జీవితాలు మారిపోయినాయి. సరే, మమ్మల్ని జీవితాలు ప్రభావితం చేయొద్దన్నారు. మీరెవరినన్నా మారుస్తున్నారా? మీరు ఎవరిని తయారు చేస్తున్నారు? సమాజానికి కంటకుల్ని తయారు చేస్తున్నారు, నరరూప రాక్షసుల్ని తయారు చేస్తున్నారు, త్రాగుబోతుల్ని తయారు చేస్తున్నారు, దుర్మార్గుల్ని తయారు చేస్తున్నారు. మీరేమన్నా సమాజాన్ని మారుస్తున్నారా? బాగు చేస్తున్నారా? మీరు చేయటల్లా. సమాజానికి దీవెనకరమైనటువంటి యేసుక్రీస్తు శుభవార్త ప్రకటిస్తే అది విన్న జీవితాలు ఎన్నో మారిపోతున్నాయి కదా. దుర్మార్గులు మారిపోతున్నారు కదా. మరి జీవితాలు ఇంత విప్లవాత్మకంగా మార్చబడుతున్నటువంటి ఈ సువార్త ఎంత శక్తి గలది, యేసు ప్రభు వార్త ఎంత బలమైంది. దాన్ని అడ్డుకుంటున్నాడు అంటే వాడు దేశానికి అన్యాయం చేస్తున్నాడు, వాడు సమాజానికి కీడు చేసేటువంటి వాడు, మేలు చేసేవాడు ఎంత మాత్రం కాదు. అదేమంటే మన మతం అని మతం రంగు పులిమి ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో లేదది. చిన్నగా ఆంధ్రప్రదేశ్ కూడా మతం రంగు పులిమి రాజకీయ లబ్ధి పొందడానికి కొంతమంది ఆలోచన చేస్తూ ఉన్నారు. దేవుడు వారి కళ్ళు వెలిగించుగాక, వారి మనోనేత్రాలు వెలిగించుగాక, దేవుడు వారిని దర్శించునుగాక, వారు ఉన్న అంధకారం నుంచి నా దేవుడు వారిని విడిపించునుగాక. దేవుడు దర్శిస్తేనే ఈ జీవితాలు మారేది. కాబట్టి ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరు ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా, ఎన్ని రకాల ప్రగల్భాలు పలికినా, యేసుక్రీస్తు సువార్తని, యేసుక్రీస్తుని, అలాగే ప్రభువుని నమ్మి ప్రకటించే సేవకుల్ని ఎన్ని దూషించినా సువార్త మాత్రం ఆగదు. అది దైవాజ్ఞ. అది ఎవరాజ్ఞ? దైవాజ్ఞ. ఆమేన్.